ప్రతి ఒక్క విషయం కూడా అవసరమైనటువంటిదే ఈ జీవన విధి విధానానికి సంబంధించి. ఎందుకనగా వాస్తుని ఎందుకు పాటించాలి అంటే, వాస్తు పాటించడం వలన లక్షలు కోట్లు వస్తాయని నేను చెప్పను, అది మాత్రం చాలా క్లియర్. ఎందుకనగా వాస్తు పాటించడం వలన మానసిక శారీరక ఆరోగ్యానికి సంబంధించి, లేదు ఈ యొక్క ప్రకృతికి అనుగుణంగా ఆనందానికి సంబంధించి, మనశ్శాంతికి సంబంధించినటువంటి ప్రయోజనం చేకూరుతుంది తప్ప, అవి మనకి గనక సక్రమంగా ఉంటే ఆటోమేటిక్గా మనం లక్షలు కోట్లు సంపాదించుకునేటువంటి శక్తి మనకు వస్తుంది. ప్రకృతికి అనుగుణంగా నిర్మాణాలను చేయటమే వాస్తుశాస్త్రం. వాస్తుశాస్త్రం అంటే ఏమిటో కాదు, అది ఒక శాస్త్రం సైంటిఫికల్గా. అంటే మానవునికి సంబంధించినటువంటి బాగోగులలో అది కూడా ముఖ్యమైనటువంటి విషయం.